హలో అండి. అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సునీత టాక్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు. నేను చాలా చాలా బాగున్నాను. మీ అందరూ ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారు? కామెంట్ చేయండి అస్సలు మర్చిపోకుండా. ఎగ్జాక్ట్‌లీ ఈ రోజు వీడియోలో ఏంటి అనుకుంటున్నారా? సో, మీరు ఎవరినైనా కానీ అంటే వాళ్ళు మీ దారిలోకి తెచ్చుకోవాలని కానీ, మీకు రెస్పెక్ట్ చేయాలని కానీ, లేదా మీ ఇష్టాన్ని వాళ్ళు యాక్సెప్ట్ చేయాలని కానీ, మీకు చాలా చాలా దగ్గరైపోవాలని కానీ, చాలా ఎక్స్‌పెక్టేషన్స్ కొంతమందికి ఉంటాయి కదా! సో, ఈరోజు ఎవ్వరైనా కావచ్చు, మీరు బాగా ఇష్టపడే ఒక ఫ్రెండ్ కావచ్చు, మీరు బాగా ఇష్టపడే ఒక లవ్ కావచ్చు, ఏదైనా కానీ సో, వాళ్ళు ఖచ్చితంగా మీకు అనుకూలంగా ఉండాలి అన్న, మీ దారిలోకి రావాలి అన్నా కూడాను ఒక టెక్నిక్ ఈరోజు మీకు వీడియోలో షేర్ చేద్దాం అనుకుంటున్నాను. వీడియో చూడండి. నచ్చితే లైక్, షేర్, కామెంట్ పెట్టేసేయండి. ఎగ్జాక్ట్‌లీ ఇన్‌స్టా సంబంధించి కూడా నేను లింక్స్ అనేవి ప్రొవైడ్ చేస్తున్నాను. వన్స్ అది కూడా మీరు చెక్ చేసుకోండి. డిస్క్రిప్షన్ బాక్స్‌లో ఇస్తాను. సో, ఫస్ట్ వాళ్ళ బిహేవియర్‌ని అంచనా వేయాలి అనమాట. అంటే ఎలా అంటే కొంతమందికి చాలా కోపం ఎక్కువగా ఉంటుంది. ఎగ్జాక్ట్‌లీ ఏమవుతుంది అంటే కోపం ఎక్కువగా ఉన్న వాళ్ళతో మీరు కూడా ఎక్కువ కోపాన్ని ప్రదర్శించకూడదు. సో, మీకు అనిపించొచ్చు వాళ్ళు కోప్పడుతున్నప్పుడు నేనెందుకు కోప్పడకూడదు అని చెప్పేసి. కానీ ఇక్కడ లాజిక్ ఏంటంటే వాళ్ళు మీ దారిలోకి రావాలి కదా! మీకు నచ్చినట్టు ఉండాలి కదా! సో, అలా ఉండాలి అంటే మీకు కోపం ఉన్నా సరే మేబీ మనసులో ఉన్నా సరే అది బయటకి ఎక్స్‌ప్రెస్ చేయకూడదు. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, కోపం ఉన్న వాళ్ళ దగ్గర చాలా అంటే చాలా కూల్‌గానే మాట్లాడాలి అనమాట. వాళ్ళు ఆహ్, ఏమైనా అన్నివ్వండి, ఏమైనా అరవనివ్వండి, ఏమైనా చేయనివ్వండి. మీరు మాత్రం కామ్‌గా ఉంటూనే వాళ్ళకి ఆన్సర్ ఇవ్వాలి అనమాట. అంటే అలా ఆన్సర్ ఇస్తూనే ఎలా ఉండాలి అంటే మీరు ఎక్కువ కోపం చూపిస్తున్నారు అనేది వాళ్ళకి అర్థమయ్యేలాగా చెయ్యాలి. ఎట్ ద సేమ్ టైమ్ ఆ తర్వాత కూడా అయ్యో! నేనే అనవసరంగా కోప్పడ్డానేమో వాళ్ళ మీద అని కూడా వాళ్ళకి తెలిసేలా చెయ్యాలి అనమాట మీరు. అది ఎప్పుడైతే జరుగుతుందో ఆటోమేటిక్‌గా వాళ్ళు చాలా కనెక్ట్ అయిపోతారు మీతో. ఎందుకంటే కోప్పడే పర్సన్ దగ్గర ఎవరైతే కొంచెం అది కోపం తెచ్చుకోకుండా వాళ్ళకి కొంచెం అర్థమయ్యేలాగా చెప్పటం కానీ, నిదానంగా మాట్లాడటం కానీ, ఇలా ఎవరైతే చేస్తారో అలాంటి వాళ్ళకి వీళ్ళు చాలా తొందరగా అట్రాక్ట్ అయిపోతారనమాట. సో, అలాగే ఎవరైనా మీ దారిలోకి తెచ్చుకోవాలనుకున్నప్పుడు ఆ పర్సన్ ఎక్కువ కోపం చూపిస్తున్నట్లయితే నేను ఏదైతే చెప్పానో యాజ్ ఇట్ ఈస్‌గా అదే ఫాలో అయిపోండి. ఖచ్చితంగా కనెక్ట్ అయ్యి తీరాల్సిందే మీకు. సెకండ్ వన్ ఏంటి అంటే అవతల వాళ్ళు కొంచెం మనీ మైండెడ్ ఉన్నా లేదంటే మనీ కోసం కొంచెం వాళ్ళు ఏదైనా స్ట్రగుల్స్ ఫేస్ చేస్తున్నా కూడా ఎగ్జాక్ట్‌లీ మీకు వీలైనంతగా హెల్ప్ చేయండి మనీ పరంగా. ఎందుకు హెల్ప్ చేయండి అని చెప్తున్నానంటే, సో, ఎప్పుడు కూడాను అంటే ఒక జోనర్‌లో ఒక బ్యాడ్ సిట్యుయేషన్‌లో ఒకరున్నప్పుడు ఎవరైతే వాళ్ళకి ఆ టైంలో హెల్ప్ చేస్తారో, ఆ హెల్ప్ చేసిన పర్సన్‌ని ఎప్పటికీ వదులుకోరు. ఎప్పటికీ మర్చిపోరు అనమాట. మనం ఒక బాధలో ఉన్నప్పుడు ఎవరైతే మనకొచ్చి సపోర్ట్ ఇస్తారో, ఎవరైతే మనకొచ్చి ధైర్యం చెప్తారో, అలాంటి వాళ్ళని ఎవరైనా మర్చిపోతారా? ఖచ్చితంగా మర్చిపోరు అనమాట. అలాగే ఇక్కడ కూడా కొంచెం వీళ్ళకి కొంచెం ఫైనాన్షియల్ ప్రాబ్లమ్ ఉంది. ఇలా ఫేస్ చేస్తున్నారు అనుకున్నప్పుడు అది కూడా అందరికీ చేయండి అని నేను చెప్పట్లేదు. మీరు నా అనుకున్న వాళ్ళకి, నాకు దగ్గరవ్వాలి అనుకున్న వాళ్ళకి మాత్రమే చెప్తున్నాను. అలాంటి వాళ్ళకి వీలైనంత వరకు కొంచెం ఏదైనా సరే అండ్ ఫైనాన్షియల్ పరంగా ఏదైనా హెల్ప్ చేయడానికైతే ట్రై చేయండి. చాలా తొందరగా మీకు కనెక్ట్ అయిపోతారు అనమాట వాళ్ళు. అండ్ ఇంకొకటేంటి అంటే మాట్లాడే విధానంలో కూడా కొన్ని చేంజెస్ ఉంటాయి. స్మైల్ అనమాట. స్మైల్‌తో మాట్లాడటం నేర్చుకోండి. ఎప్పుడు కూడాను స్మైల్‌తో చాలా మ్యాజిక్స్ జరుగుతాయి. యాక్చువల్లీ చాలామంది ఫేస్ ఎలా ఉంటది, చాలా బోరింగ్ ఫేస్ అనమాట. చూస్తుంటే ఇంక చూడబుద్ధి కాదు వాళ్ళ ఫేస్‌ని కూడా ఒక్కోసారి. బట్ కానీ మీ ఫేస్ బోరింగ్ అయినా కూడాను నవ్వటం ట్రై చేయండి ఇప్పటి నుంచి. జస్ట్ మిర్రర్‌లోకి వెళ్ళేసి మీ ఫేస్ మీరే చూసుకొని కొంచెం స్మైల్ చేయండి. కొంచెం అలవాటు చేసుకోండి ఎవరైనా కానీ. ఎందుకు చెప్తున్నా అంటే స్మైల్‌తో చాలా మందిని అట్రాక్ట్ చేసుకోవచ్చు అనమాట. చాలా మందిని అంటే చాలా మందిని నిజంగా చెప్తున్నాను. సో, ఎంత కోపిష్టి పర్సన్ అయినా సరే లేదంటే ఎవరినైనా కూడాను వాళ్ళు మన దారిలోకి ఈజీగా తెచ్చుకోవాలి అంటే వన్ ఆఫ్ ది టెక్నిక్ స్మైల్ అనమాట. మనం మాట్లాడేటప్పుడు కొంచెం స్మైల్ చేస్తూ మాట్లాడటం అనేది చాలా గుడ్ హ్యాబిట్ కూడా అది. అండ్ అంటే ఒక టాలెంట్ ఉన్న పర్సన్ దగ్గర ఎప్పుడు కూడా మనం నిజాయితీగానే ఉండాలి. ఇగో ఉన్న పర్సన్ అనుకోండి ఖచ్చితంగా వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వండి. సో, వాళ్ళు మర్యాదను ఎక్స్‌పెక్ట్ చేస్తారు అనమాట ఇగో పర్సన్స్. సో, వాళ్ళ దగ్గర కొంచెం జాగ్రత్తగా మాట్లాడగలిగితే అండ్ దాంతో పాటుగా వాళ్ళు హర్ట్ అవ్వకుండా మాట్లాడాలి. అంటే ఎలా అంటే కొన్ని కొన్ని వర్డ్స్ యూజ్ చేయకుండా, వాళ్ళు బాధపడే రకంగా మాట్లాడకుండా, అలాగే వాళ్ళేదన్నా ఐ థింక్ ఏదన్నా తప్పుగా మాట్లాడినా కూడాను మీరే కొంచెం సర్ది చెప్పాలి. వాళ్ళ లోపాలేమైనా ఉంటే అది తెలిసేలా వాళ్ళకి చెయ్యాలి అనమాట. సో, స్మూత్‌గా డీల్ చేయాలి. మాట్లాడేటప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి. హర్ట్ అవ్వకుండా మాట్లాడాలి. ఎట్ ద సేమ్ టైమ్ వాళ్ళ తప్పు ఏంటి అనేది కూడా మనం తెలిసేలా చేయాలి అనమాట. అలాగే అంటే ఎలా అంటే క్లోజ్‌గా అంటే దగ్గరికి పోయి కూర్చోండి, టచ్ చేయండి అని కాదు నేను చెప్పేది. ఎగ్జాక్ట్‌లీ మన అనే ఫీల్‌తో మాట్లాడండి. ఇప్పుడు ఒక అమ్మాయితోనే మాట్లాడుతున్నారు అనుకోండి. తను నా సొంతం. తను నా పిల్ల అనే టైప్‌లో ఆ ఫీల్ ఉండాలి ఫస్ట్. ఆ ఫీల్ లేకపోతే మీరు మాట్లాడే విధానం గూడా అది పర్ఫెక్ట్‌గా రాదు బయటికి. మీరు మాట్లాడేటప్పుడు కూడా. ఆ ఫీల్ అనేది మెయింటైన్ చేయండి. వన్స్ ఒకరిని ఇష్టపడినా, ఫ్రెండ్‌షిప్ చేసినా సరే వాళ్ళు నా వాళ్ళు.
అండ్ నేనే చూసుకోవాలి అండ్ నేనే వాళ్ళని మార్చుకోవాలి అనే థాట్‌లోనే ఉండండి. డెఫినెట్‌లీ వాళ్ళలో మంచి చేంజ్ అయితే వస్తుంది వన్ డే అనమాట. అండ్ ఇంకొకటి ఏంటి అంటే కొంతమంది చాలా చాలా మూర్ఖంగా ఉంటారు అనమాట. సో, ఇలా కోపిష్టి, మూర్ఖంగా ఉండే వాళ్ళని మార్చడం కొంచెం టైం పట్టొచ్చేమో కానీ, బట్ వన్స్ వాళ్ళు మీకు కనెక్ట్ అయ్యారు అంటే మాత్రం అసలు వదిలిపెట్టరు. బట్ ఈ మూర్ఖంగా ఉండే వాళ్ళని పొగడాలి అనమాట. సో, కొంచెం ఇది నువ్వు చేసావే, ఇది నువ్వు మాట్లాడావు, ఇది నువ్వు యాక్చువల్లీ నీ వల్ల కాదనుకున్నాను, నువ్వు చేసి చూపిచ్చావు. ఇట్లా ఏదో ఒక రకంగా అనమాట. వాళ్ళని పొగుడుతూ ఉన్నట్లయితే, ఇలా మూర్ఖంగా ఉండేవాళ్ళు తొందరగా కనెక్ట్ అయిపోతారనమాట. అయితే కనెక్ట్ అవ్వటం అనేది కొంచెం ప్రాసెస్‌లో ఉన్నా కూడాను, ఏదో ఒక రోజు కనెక్ట్ అయిపోతారు. బట్ వన్స్ వీళ్ళు కనెక్ట్ అయితే మాత్రం మిమ్మల్ని వదలరండి ఇంకా. సో, వాళ్ళెవరైనా కానీ మీ కంట్రోల్‌లోకి రావాలి అన్నా, మీ దారిలోకి రావాలి అన్నా కూడాను, నేను చెప్పిన టెక్నిక్స్ ట్రై చేసి చూడండి. అండ్ డెఫినెట్‌లీ వర్క్ అవుతుంది. అండ్ థ్యాంక్ యూ సో మచ్. వీడియో ఎండ్ చేస్తున్నాను. మీ అందరికీ వీడియో ఎలా ఉంది? నచ్చిందా? లేదా? కామెంట్ చేయండి. కొత్తగా వాచ్ చేస్తే సబ్స్క్రైబ్ కూడా చేసేసుకోండి. బాయ్ బాయ్.